అంటున్నారు. దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివి వినిపించగలుచుకుంటున్నాం. మళ్ళీ ఈయనే అడిగాడు, మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణైనా వేసుకోండి, సిబిఐ వేసుకోండి, జడ్జిలు వేసుకోండి, ఇంకోటి వేసుకోండి, మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది కోర్టు? At the outset, we clarify that we have not gone into the allegations and counter-allegations made in either of the petitions and the stand. ఆరోపణల మీద ప్రత్యారోపణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు కంఠశోష పెట్టారు. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్ప వాళ్ళు. మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది? సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్, అది తీవ్రమైనటువంటి అంశము. అంటే తప్పు చేసింది ఎవరిక్కడ? సుబ్బారెడ్డి గారు. ఈజ్ ఎ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన. నేనన్నది కాదు. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది, ఈ కెన్ బి ఎ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు. సో ఆయన నేరస్తుడు ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్, ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది. కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు? వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు అని. తిరుమలేశుడినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం